వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ అమిని. సో లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా ఎస్ఎల్పి ఫ్యాషన్ జ్యువెలరీ వాళ్ళవి సిల్వర్ ప్రింట్తో ఉన్న లాంగ్ నెక్లెసెస్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ మీకు షార్ట్ నెక్లెసెస్ కూడా చూపించాను. చాలా బాగున్నాయి, వెస్టర్న్ ఇండో వెస్టర్న్ టైప్లో ఉన్నాయి. అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇందులో ఏంటి అంటే ఫుల్లీ ట్రెడిషనల్ బ్రైడల్ జ్యువెలరీ చూపిస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు అన్నీ కూడా అంటే డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. మనం బుట్ట పూసలు అండ్ లక్ష్మీ హారాలు, రామ్ పరివార్ అని చెప్పి అంటూ ఉంటాం కదా. సో అవన్నీ కూడా ఇవి షార్ట్ నెక్లెసెస్, లాంగ్ నెక్లెసెస్ అన్నీ కూడా ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చెప్పాను కదా నేను ఫస్ట్ అయితే నక్షిది చూపిస్తాను. మీకు చెప్పాను కదా నక్షి బుట్ట పూసలు అలా డిఫరెంట్గా ఉన్నాయని. సో ఇది వచ్చేసి నక్షి మోడల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా అంటే హెవీ లుక్ అయితే వస్తుంది. మీరు బ్రైడల్ జ్యువెలరీ ఇది యూస్ చేశారు అంటే చాలా బాగుంటుంది. బికాజ్ గోల్డ్ అయితే మనం ప్రతిసారి కొనలేం కాబట్టి ఇలాంటి ఫ్యాషన్ జ్యువెలరీస్ అయితే 1 గ్రామ్ గోల్డ్వి అంటే మ్యాటీ ఫినిషింగ్వి తీసుకుంటే చాలా బాగుంటుంది. బికాజ్ ఎవ్రీ టైం మనం డిఫరెంట్గా కనిపించాలి అనుకుంటాము. సో డిఫరెంట్ బ్రైడల్ అంటే డిఫరెంట్ వెడ్డింగ్స్ ఉన్నప్పుడు బ్రైడల్ జ్యువెలరీ అయితే సేమ్ పెట్టలేం కాబట్టి ఇలాంటివి మీరు ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇదైతే చాలా హెవీగా ఉంది. మనకి కింద వచ్చేసి బీట్స్ అయితే వచ్చాయి అంటే హ్యాంగింగ్స్లో గ్రీన్ కలర్ బీట్స్ ఇచ్చారు, ప్లస్ పర్ల్స్ వచ్చాయి. అండ్ ఇదంతా కూడా మ్యాటీ ఫినిషింగ్లో ఉంది, మ్యాటీతోనే ఉంది. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీనే హెవీగా వచ్చింది మనకంటే. షార్ట్ నెక్లెస్ హెవీగానే ఉంది అండ్ సో లాకెట్ కూడా చాలా హెవీగా ఉంది, చాలా బాగున్నాయి. సేమ్ మనకి లాకెట్ ఎలా అయితే ఉందో అదే ఫినిషింగ్తో ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి టోటల్గా నక్షి మోడల్, చాలా బాగున్నాయి. సో సేమ్ దీంట్లోనే నక్షిలో కూడా ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. సో అన్నీ మీకు చూపించడం ఎందుకు అని చెప్పి నేను నార్మల్ వీడియో లాగా చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి బుట్ట పూసలు. నేను చెప్పాను కదా అంటే డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అని. సో ఇవన్నీ కూడా అంటే మనకి ఎక్కువగా పర్ల్స్, బుట్ట పూసలు అంటే ఇంక అందరికీ తెలిసిందే పర్ల్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. అండ్ దీంట్లో మనకి ఇంకా రెగ్యులర్గా మనం చూసేవి పింక్, గ్రీన్ షేడ్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే డిఫరెంట్గా ఉంటాయి, ప్లస్ చాలా బాగుంటాయి. బ్రైడల్ జ్యువెలరీకి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవేంటి అంటే షార్ట్ నెక్లెస్ వచ్చింది, ప్లస్ లాంగ్ కూడా వచ్చింది. మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసుకున్నా కూడా బాగుంటుంది, లేదా మాకు ఫుల్ సెట్ ఒకేసారి అన్నా కూడా బ్రైడల్ జ్యువెలరీ కిందకి వేస్తే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి బుట్ట పూసలు. దీంట్లోనే మీరు చూడొచ్చు ఇక్కడ కూడా ఉన్నాయి బుట్ట పూసలు అని. చాలా బాగున్నాయి. జ్యువెలరీ అంతా కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సేమ్ ఇప్పుడు నేను చూపించిన దాంట్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ అన్నిటికీ మీరు అంటే కంపేర్ చేసి చూడండి, డిఫరెంట్గా ఉంది. ఎక్కడా కూడా సేమ్ ప్యాటర్న్ లేదు. బట్ పర్ల్స్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీనికి కూడా డిఫరెన్స్ చాలా ఉన్నాయి చూడండి. జస్ట్ మనకి పర్ల్స్ ఎక్కువగా ఉండడంతో అవన్నీ బుట్ట పూసలు అని చెప్పి అంటూ ఉన్నాము. అండ్ ఇది కూడా చూడండి ఇంకా కొంచెం అంటే వీటితో పోలిస్తే ఇది ఇంకా డిఫరెంట్గా ఉంది. సో ఇది వచ్చేసి అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ గాడెసెస్ అంటే గాడ్ ఫొటోస్ అయితే ఉన్నాయి. అలా ఉన్నవన్నీ కూడా మనం దశావతారం డిజైన్ అంటాం కదా. సో అది ప్యాటర్న్. ఇది కూడా చాలా బాగుంది. మనకి పింక్ బీట్స్ అంటే కింద హ్యాంగింగ్స్లో మనకి పింక్ కలర్ బీట్స్ అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడ్డానికి కూడా అంటే సింపుల్ కనిపిస్తుంది, బట్ మనకి హెవీ లుక్ కూడా దాంట్లో ఉంది. అంటే ఆ స్టోన్స్, ఆ కలర్ పింక్ అండ్ గ్రీన్ అన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్లో వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి, అంటే హెవీ ఫినిషింగ్తో ఉన్నాయి. ఇది వచ్చేసి దశావతారం డిజైన్. అండ్ ఇది వచ్చేసి టెంపుల్స్ అంటే మనం లక్ష్మీ హారం అంటూ ఉంటాం కదా. సో అవే మనకి పర్ల్ వర్క్తో వచ్చింది అండ్ మ్యాటీ ఫినిషింగ్తో చాలా హెవీ డిజైన్ అయితే వచ్చింది. చాలా బాగున్నాయి. అండ్ సేమ్ ఇవి ఇందాక చెప్పినట్టుగా బుట్ట పూసలు. అన్నిటికీ కూడా మీరు కంపేర్ చేయండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కలెక్షన్స్ అన్నీ కూడా యూనిక్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ జ్యువెలరీ కూడా వచ్చింది. మీరు దీనికి కంపారిజన్ కూడా చూడొచ్చు. ఇది కొంచెం సింపుల్ ఉంది, బట్ నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. ఇది చూడడానికి హెవీగా ఉంది. సో బ్రైడల్ జ్యువెలరీ కిందకైతే చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ అయిపోయాయి. పైన వచ్చేసి సేమ్ ఇందాక చెప్పినట్టుగా నక్షి మోడల్ ఇది. అండ్ ఇవి వచ్చేసి షార్ట్ అండ్ లాంగ్ నెక్లెసెస్. ఇది సేమ్ బుట్ట పూసలు ఇందాక చూసాం కదా. అండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ జ్యువెలరీ. సో ఇది కూడా అంటే కొంచెం మనకి ఇంకా చెప్పాను కదా ఫ్యాషన్ జ్యువెలరీ అంటే అన్నీ డిఫరెంట్గా వస్తాయి. సో ఇవన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి కలెక్షన్స్. అండ్ టాప్ మీరు చూసుకున్నట్లయితే సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇదైతే చాలా హెవీగా ఉంది. అంటే సేమ్ ఇందాక చెప్పినట్టుగా మనకి షార్ట్ అండ్ లాంగ్ ఫ్యాషన్ జ్యువెలరీ టైప్లో కొంచెం బ్రైడల్ జ్యువెలరీలా ఉంది. సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఇది దశావతారం. ఇందాక నేను చెప్పాను కదా అన్ని డిఫరెంట్ గాడ్స్ అయితే అందులో ఉంటారు. సో అది వచ్చేసి దశావతారం. అండ్ ఇది కూడా బుట్ట పూసలు. ఇది మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇది చాలా బాగుంది, చాలా హెవీ ఫినిషింగ్తో ఉంది. అండ్ మ్యాటీ ఫినిషింగ్ కాబట్టి చాలా నీట్ అయితే అంటే మనకి చూడడానికి చాలా నీట్గా ఉంది. అండ్ మనం ఎలాంటి వెడ్డింగ్స్కి కానీ లేదా ఈవెంట్స్కి కానీ వేసుకున్నా కూడా చాలా హెవీ లుక్ అయితే వస్తుంది. సో ఇవన్నీ కూడా ఫ్యాషన్ జ్యువెలరీ ప్లస్ బ్రైడల్ జ్యువెలరీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
మీరు చూడొచ్చు షార్ట్ వచ్చింది ప్లస్ లాంగ్ నెక్లెస్ కూడా వచ్చింది, చాలా బాగున్నాయి. ప్లస్ బుట్టాలు ఇచ్చారు, బికాజ్ ట్రెడిషన్ అంటే బ్రైడల్ జ్యువెలరీ అంటే ఎక్కువగా మనం బుట్టాలే ప్రిఫర్ చేస్తాం కాబట్టి శారీస్ కనే కాదు మీరు లెహెంగాస్ హెవీగా తీసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో కలెక్షన్స్ అంతా చాలా బాగున్నాయి. సో ఇవన్నీ చూసాం కదా, నేను దాంట్లో ఒకటి సపరేట్గా అయితే తీసి పెట్టాను. అంటే ఇది వచ్చేసి మనకంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందాకే నేను పక్కకి చూసి నేను సపరేట్గా చెప్తున్నాను, బికాజ్ మీకు ఫస్ట్లో చూపించిన నక్షి మోడల్లో ఉంది. ఇదంతా కూడా మ్యాట్ ఫినిషింగ్తోనే ఉంది, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీనే. బట్ మీరు ఇక్కడ చూడొచ్చు విష్ణుమూర్తి డిజైన్ అనేది మనకు ప్యాటర్న్ అనేది ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా హెవీ లుక్ అయితే ఉంది. అండ్ మ్యాట్ ఫినిషింగ్ కూడా కొంచెం అంటే చూడడానికి మనం వేసుకున్నాము అంటే ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నట్టే ఉంటుంది, బ్రైడల్ జ్యువెలరీ కిందే ఉంటుంది. చాలా బాగున్నాయి. సో మీరు శారీస్కి కానీ లెహెంగాస్కి కానీ ఇవి ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. ఎవరైనా కూడా ప్రిఫర్ చేయొచ్చు, అంటే పెద్దవాళ్ళనే కాదు చిన్నవాళ్ళు, అంటే నా ఏజ్లో ఉన్న వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ అయినా కూడా ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడతాం కాబట్టి ఫ్యాషన్ జ్యువెలరీకి ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇవి వచ్చేసి 1 గ్రామ్ జ్యువెలరీ ప్లస్ మ్యాట్ ఫినిషింగ్తో చెప్పాను కదా, బుట్ట పూసలు, నక్షి మోడల్ అండ్ దశావతారం అలా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులోనే బ్రైడల్లో ఇంకా సింపుల్వి కూడా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి హెవీలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జ్యువెలరీ అంతా కూడా హెవీవి చూసాం కదా, బ్రైడల్ జ్యువెలరీనే కొంచెం అంటే ఈ హెవీనెస్లోనే కొంచెం డిఫరెంట్ జ్యువెలరీ అయితే ఇంకా ఉన్నాయి, ఇక్కడ సైడ్లో ఉన్నాయి, చూద్దాం. సో ఇక్కడ అన్నీ కూడా మీరు చూడొచ్చు. అంటే ఇందాక వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం సింపుల్ ఉంది. అంటే సింపుల్ అంటే మరి సింపుల్ జ్యువెలరీ కూడా కాదు, దాంట్లోనే కొంచెం డిఫరెంట్ జ్యువెలరీ ఉన్నాయి. సో చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా అంటే మ్యాట్ ఫినిషింగ్తోనే ఉన్నాయి, విత్ బుట్టాలు వచ్చాయి కొన్నిటికి. అంటే రామ్ పరివార్ మోడల్లో ఉన్న వాటికి కొంచెం ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ టైప్లో వచ్చాయండి. ఇది కూడా కొంచెం పర్ల్ వర్క్తో ఉంది, మనకి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి లక్ష్మీ హారం. సో ఇది చూడొచ్చు, అంటే మీరు లక్ష్మీ హారం అని చెప్పారు వాళ్ళు, అంటే లక్ష్మీదేవి ప్యాటర్న్ అండ్ డిజైన్ అయితే ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. చాలా బాగుంది. మనకి ఇదంతా కూడా అంటే కొంచెం హెవీనెస్ వచ్చాయి, బట్ ఇవేంటి అంటే మీకు చూడడానికి హెవీ ఉంటుంది కానీ వేసుకునేటప్పుడు అంటే మ్యాటీ ఫినిషింగ్ కాబట్టి మీకు అంత హెవీ వెయిట్ అయితే ఉండదు. సో చాలా బాగున్నాయి. ఇక్కడ లాకెట్ కూడా చాలా పెద్దగా వచ్చింది, విత్ పర్ల్ వర్క్ చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ అంతా కూడా ఎక్కడా కూడా మనకి మెస్సీ లుక్ అనేది లేదు. సేమ్ బుట్టాలు కూడా మీరు చూడొచ్చు, చాలా హెవీగా వచ్చాయి, ఫుల్ మ్యాట్ ఫినిషింగ్తో వచ్చాయి. సో సేమ్ ఇలానే చాలా డిఫరెంట్ జ్యువెలరీ అయితే ఇక్కడ ఉంది, చాలా బాగున్నాయి. సో అలా నేను అన్నీ తీసి చూపించడం అయితే కుదరదు అని చెప్పి ఒక్కొక్కటి మాత్రమే తీస్తున్నాను. సో ఇవి కూడా మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా అంటే చూడడానికి సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి, బట్ డిఫరెంట్గా కూడా ఉంది. సేమ్ మనకి ఏంటి అంటే మ్యాట్ ఫినిషింగ్ అండ్ పర్ల్స్ అయితే పింక్లో ఉన్నాయి, బట్ దీనికి మీరు కంపారిజన్ చూడొచ్చు, చాలా డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది. అండ్ ఇది కూడా మీరు చూడొచ్చు, ఈ మూడు చూడడానికి సేమ్ అనిపిస్తున్నాయి, బట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇది చాలా నీట్గా ఉంది, అంటే ఫుల్ హెవీగా లేదు, బట్ అలా అని చెప్పి సింపుల్గా కూడా లేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇదైతే షార్ట్ నెక్లెస్, ఇది కూడా లక్ష్మీ హారమే, చాలా బాగున్నాయి. ఇందులో ఏంటి అంటే కొంచెం గ్రీన్ కలర్ పర్ల్స్ అనేవి యాడ్ ఆన్ చేశారు. సో ఇది ఏంటి అంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. యాక్చువల్లీ ఇందులో లక్ష్మీదేవి డిజైన్ అయితే ఉంది, బట్ ఇది వచ్చేసి దశావతారం ప్యాటర్న్, అందులో మనకి లక్ష్మీ హారం లాగా అంటే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. సో అలా 2-in-1 ప్యాటర్న్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కలెక్షన్స్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ పైన కూడా మీరు చూడొచ్చు, దశావతారం ప్యాటర్న్లో ఉంది ఇది, విత్ బుట్టాలు వచ్చాయి మనకంటే కొన్నిటికి బుట్టాలు వస్తున్నాయి, కొన్నిటికి ఇయర్ రింగ్స్ వస్తున్నాయి, అంటే కొంచెం హెవీగా లాంగ్ సెట్స్ టైప్ వస్తున్నాయి. చాలా బాగున్నాయి షార్ట్ నెక్లెసెస్ అండ్ లాంగ్ నెక్లెసెస్ కూడా. సో ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ బీడ్స్తో ఉన్నాయి, ఇక్కడ పింక్ కలర్ బీడ్స్తో ఉన్నాయి. సో అన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది కూడా చూడొచ్చు, రామ్ పరివార్ అంటూ ఉంటాం కదా, సో ఆ డిజైన్లో ఉంది. సో ఇది వచ్చేసి రామ్ పరివార్ కాదు, లక్ష్మీ హారం ఇది. అంటే మనకి రామ్ పరివార్వి ఇలానే రౌండప్లో వస్తాయి, ఇక్కడ ఉన్నాయి అవి మీరు చూడొచ్చు, చిన్నగా ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కూడా సీజెట్స్ టైప్లో ఉంది, చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి మనకి లక్ష్మీ హారమే, ఇది కూడా చాలా హెవీగా ఉంది, ఫుల్ ఆఫ్ పర్ల్ వర్క్ అయితే ఎక్కువగా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ లాకెట్స్ అయితే చాలా హెవీగా వచ్చాయి, బికాజ్ ప్రజెంట్ ట్రెండింగ్ కూడా ఏంటి అంటే లాకెట్స్ హెవీగా వేస్తున్నారు. మనకి చైన్ నెక్లెస్ సింపుల్గా ఉన్నా కూడా పెద్ద లాకెట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. సో సేమ్ లాకెట్ ఫినిషింగ్తోనే మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి సేమ్ సీజెట్స్లో ఉన్నాయి, ఇవి కూడా ఇంకా సేమ్ షార్ట్ అండ్ లాంగ్ నెక్లెసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవేంటి అంటే రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాము, బట్ దాంట్లోనే డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది కూడా మీరు చూడొచ్చు, చాలా అంటే ఫినిషింగ్ అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ ఉంది, ప్లస్ బీట్ వర్క్ పర్ల్ వర్క్ కూడా ఇందులో యాడ్ ఆన్ చేశారు. చాలా బాగున్నాయి, చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. అండ్ లాకెట్ కూడా చాలా హెవీగా వచ్చింది. మనకేంటి అంటే ఇవన్నీ కూడా ఫ్యాషన్ జ్యువెలరీ అన్నాం, కానీ బ్రైడల్ జ్యువెలరీకి ఎక్కువగా గోల్డ్ ఫినిషింగ్తో ఉన్న జ్యువెలరీ లాగే ఉన్నాయి. అండ్ ఇది కూడా మీరు చూడొచ్చు, చాలా బాగుంది, చాలా హెవీగా ఉంది. ఇదైతే నాకు గోల్డ్ ఫినిషింగే కనిపిస్తుంది, బికాజ్
వర్క్ అంతా కూడా చాలా ప్యాక్డ్గా ఉంది, ఎక్కడా కూడా మెస్సీ వర్క్ అయితే కనిపించట్లేదు. సో చాలా బాగున్నాయి. మనకి లాకెట్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అని చెప్పాను కాబట్టి దాంట్లోనే ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా వచ్చాయి. సో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, బికాజ్ వాళ్ళకి కూడా అంటే వాళ్ళకి ఆ స్టాక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా చూస్తూ ఉంటారు. సో ఇవి వచ్చేసి అంటే మనకి ఇయర్ రింగ్స్ కూడా చాంద్వాలీలో వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు, ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో ఉన్నాయి, చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అంటే మీకు ఎక్స్పీరియన్స్గా అంటే డైరెక్ట్ వస్తేనే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, బికాజ్ నేనైతే ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను, డైరెక్ట్ చూశాను కాబట్టి. సో ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి, మనకి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ యూనిక్గా ఉన్నాయి కలెక్షన్స్. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే నేను డైరెక్ట్ విజిట్ చేశాను కాబట్టి మీకు అంత ధైర్యంగా చెప్తున్నాను. సో మీరు ఒకసారి విజిట్ చేయండి, సో దట్ మీకు అర్థమవుతుంది వాళ్ళ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళ దగ్గర ఎలాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి. సో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ వాళ్ళ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను, అంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ కానీ, ఫేస్బుక్ లింక్స్ కానీ, అండ్ గూగుల్ సైట్స్ కానీ, ఇంకా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీకు ఏది నచ్చినా కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని జ్యువెలరీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. బాయ్.